ప్రత్యేక హోదాపై ప్రైవేట్ బిల్లు పెట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలనుకున్న కాంగ్రెస్ వ్యూహానికి ప్రతివ్యూహంతో జవాబిచ్చింది అధికార బీజేపీ. అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు చర్చ రాకుండా సభా కార్యక్రమాలను అడ్డుకుని రభస సృష్టించింది. దీంతో ఈ బిల్లు మరో 2 వారాలకు వాయిదా పడింది. బిల్లు చర్చకు రాకపోవడంపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రైవేట్ మెంబర్ బిల్లుతో బీజేపీని ఇబ్బంది పెట్టవచ్చనుకుంటే కాంగ్రెస్ నే ఇరుకును పెట్టింది బీజేపీ. తద్వారా ఏపీని నిలువున మోసం చేసింది. ప్రైవేట్ మెంబర్ బిల్లుతోనైనా హోదా పొందవచ్చనుకుంటే దాన్ని కూడా అడ్డుకుంది బీజేపీ. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు పంజాబ్ లో దూకుడు చూపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ అటాక్ ఇవ్వటమే కాకుండా ఇటు ప్రైవేట్ బిల్లు గండం నుంచి కూడా తప్పించుకుంది. నిజానికి ఆప్ ఎంపీ ఇష్యూపై బీజేపీ అంతగా ఆందోళనకు దిగాల్సిన అవసరం లేదు. అప్పటికే దీనిపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. పార్టీలకు అతీతంగా అందరి సభ్యులు భగవంత్ మాన్ సింగ్ చర్యలను ఖండించారు. స్పీకర్ కూడా చర్యలకు ఆదేశించింది. భగవంత్ సైతం స్పీకర్ ముందుకు వచ్చి క్షమాపణలు కోరుతూ వివరణ కూడా ఇచ్చారు. ఓ విధంగా ఈ వివాదానికి ముగింపు పలికాడు కూడా. అయినా సరే బీజేపీ రాజ్యసభలో ఇదే అంశాన్ని రద్దు చేసింది. ప్రైవేట్ బిల్లును అడ్డుకోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. సభలో బీజేపీ ఎంపీలు కావాలని రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు అడ్డుకున్నా మళ్లీ ఓటింగ్ కు వచ్చి తీరుతుందని, బిల్లు నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ మొదలైనప్పటి నుంచి ఉన్న ఈ రూల్స్ ప్రకారం నా బిల్లుని వీళ్ళు పోస్ట్ పోన్ చేయగలరు తప్ప నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ నాన్ మెంబర్స్ రిజల్యూషన్ వస్తుంది. దాని తర్వాత శుక్రవారం 5వ తారీఖు మళ్ళీ నాన్ మెంబర్స్ బిల్ వస్తుంది. ప్రధాని మోడీకి ఏపీ సమస్యలు పట్టడం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్లు. హైకమాండ్ పెద్దలు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీ ఇచ్చిన మాట తప్పుతోందని విమర్శించారు. हाउस का अश्योरेंस होता है, उसको कानून में डालने की जवाबदारी केंद्र सरकार की होती है. या तो वो उसका विरोध करेंगे, हम नहीं करेंगे. जब विरोध नहीं कर रहे हैं, वो भी स्टे लेना चाहते हैं, तो करते क्यों नहीं है? जब प्राइवेट मेंबर बिल बढ़ जाता है, पास हो जाता है, तो सरकार पर एक दबाव रहता है उसको कानून में ढालने का, और वो दबाव हम लोग बना के रखेंगे. మరోవైపు కాంగ్రెస్ తీరుపై టీడీపీ మండిపడింది. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు ఓ చిత్తు కాగితం అన్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ దుస్థితికి కాంగ్రెసే కారణమని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇలా జరగదు, అది ఉనికి కోసం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఈ బిల్లుకి అసలు విలువలేని బిల్లు ఇది వేస్ట్ పేపర్తో సమానమైన బిల్లు అయినప్పటికీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు సపోర్ట్. గతంలో ఓసారి ప్రైవేట్ బిల్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు కోరం లేకపోవడంతో అసలు పనిచేయలేదు. ఈసారి మాత్రం పక్కా వ్యూహంతో వచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రాంతీయ, జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడమే కాకుండా వారంతా సభకు హాజరయ్యేలా బతిమాలి, బామాలి ఒప్పించారు. అయితే చివరకు ఇలా జరగడంతో కాంగ్రెస్ నేతలు చేసేందుకు ఏమీ లేకుండా పోయింది. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఏదైనా మొదటి 3వ శుక్రవారాల్లో లంచ్ సెషన్ తర్వాత మాత్రమే ఉంటుంది. అంటే సోమవారం సభలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం లేదు. వచ్చే శుక్రవారం కాక పై శుక్రవారం, అంటే దాదాపు 15 రోజుల తర్వాత ఈ అంశం మళ్లీ రాజ్యసభకు వస్తుంది. అప్పుడు కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉన్నట్టయితే మరో సెషన్లో రావాల్సి ఉంటుంది. రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించడమా లేదంటే తిరస్కరించడమా, ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిన పరిస్థితి. కాకపోతే ఎప్పుడన్నది మాత్రం తేల్చడం కష్టం.